పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకుల్లో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, మంచి చెడు, అలాగే ఉద్యోగస్తులు ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు, నిరుద్యోగస్తులకు ఉద్యోగం, వ్యాపారము, రాజకీయ నాయకులు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రైతులు, విద్యార్థులు, ఇలా ఒకట రెండ అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, గృహ నిర్మాణమా, గృహయోగ్యమా, వివాహాది శుభకార్యాలు, ఇలా అనేక రకాలైన విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఆదాయము 2, వ్యయం 11, రాజ్యపూజ్యము 4, అవమానము 7. అంటే మీరు ప్రధానంగా గమనించాల్సింది 2 విధాలుగా సంపాదిస్తే ఖర్చులు అధికంగా ఉంటాయని సూచన, అలాగే గౌరవం కంటే అవమానాలు అంటే ఇబ్బందులు, సమస్యలు అధికంగా ఉండడం అని మనకి ఈ యొక్క విషయం ద్వారానే మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం వలన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో శని సంచారం ఈ సంవత్సరం అంతం కూడాను ఉంటాడు. అయితే గురువు 12వ స్థానంలో మే 31వ తారీఖు వరకు, అలాగే జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్కాటకం, అనగా ఈ ఉగాది నుంచి మార్చి 19వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు 12వ రాశిలో సంచారము, అలాగే శని నవమ స్థానంలో సంచారం. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తీర్థయాత్ర, క్షేత్ర ఫలితాలు పొందుతారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే మఠాధిపతులు, పీఠాధిపతులు, కుటుంబ పెద్దల యొక్క ఆశీర్వచనం మీకు కలగడం, తద్వారా భవిష్యత్తులో అనగా మే 31వ తారీఖు తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులని ఎదుర్కోగలిగే ధైర్యము, అలాగే యోగము అన్నీ కూడా మీకు సంప్రాప్తమవుతాయి. ఇక దీని ప్రభావం వలన ఖర్చులు ఉంటాయి, కానీ సద్వ్యయం మే 31వ తారీఖు వరకు చేస్తారు. ఇతరుల పట్ల జాలి చూపడం, ఇతరుల కోసం సహాయ సహకారాల కోసం మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుని అప్పుగా ఇవ్వడం కానీ, ఖర్చు చేయడం కానీ అనేటువంటిది మీరు చేయడం జరుగుతుంది. తీర్థయాత్రలు అన్నీ కూడాను చక్కగా చేస్తారు. అయితే ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు కూడా జన్మరాశిలో సంచారం చేస్తుంటాడు గురువు. ఈ కారణం చేత ప్రధానంగా ఒకప్పటికి అది అవయోగం, ఇప్పుడు యోగం. అంటే ఎవరైతే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో సెటిల్ అవ్వాలి, విదేశీ యానంలో సెటిల్ అవ్వాలి, విదేశీ విద్య, విదేశీ స్థలంలో సెటిల్ అవ్వాలి, విదేశీ యానం చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు యోగ కాలము. అంతేకాకుండా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళకి H1B వీసా లేదా స్థిర నివాసానికి సంబంధించి, గ్రీన్ కార్డుకి సంబంధించి ఏదైనా కానీ యోగ కాలం ఉందయ్యానంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము యోగ కాలము. ఇక అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము చాలా కీలకమైనది. ఈ సమయం అనగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రయత్నానికి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి చక్కటి ఫలితాలు, రాబడి, కుల వృత్తి, అలాగే చేసేటువంటి వ్యాపారము అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ఇవన్నీ కూడా నవంబర్, డిసెంబర్, జనవరి వచ్చే సంవత్సరం జనవరి లోపల మీరు పొందగలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే మళ్ళీ జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడా మళ్ళీ కర్కాటక రాశిలోనే వక్రీకరించే స్థితి పొంది ఉన్నట్టు కారణం చేత ఖర్చులు కూడా ఈ సమయంలో అధికంగానే ఉంటాయని చెప్పవచ్చు. డిసెంబర్ 5 వరకు కూడా రాహువు కుంభరాశిలో, అలాగే డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మకర రాశిలో, అలాగే కేతువు ద్వితీయ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు, డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు కూడాను ఈ యొక్క కేతువు కర్కాటక రాశిలో స్థితి పొంది ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత గత జన్మ తాలూకు డిసెంబర్ 5 తర్వాత గత జన్మ తాలూకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు కలుగుతుంది. ప్రధానంగా అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితి మీకు ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది.
ఇక్కడ ప్రధానంగా విద్యార్థులకి గురుబలం అధికంగా ఉన్నటువంటి కారణం చేత అన్ని విధాలుగా పరీక్షలలో మీరు ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు. కాకపోతే ఆశించిన మేర విద్యాలయాల్లో కానీ, ర్యాంకు గాని సంపాదించాలనంటే బాగా కష్టపడక తప్పదు. గురుబలం ఉంది. కష్టపడితే తప్పకుండా ఆశించిన ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ ఏ సమయంలో నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎలా ఈ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోవాలి, వేరే సంస్థల్లో ప్రయత్నాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు గమనించాల్సినటువంటిది, ప్రతి వ్యక్తికి కూడాను ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. ప్రతి వ్యక్తి నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందితేనే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ కూడా నవగ్రహాలు సంపూర్ణంగా అనుకూలించడం ద్వారా మీ యొక్క సంకల్పం నెరవేరాలి అనే సదుద్దేశంతో ఏప్రిల్ 1వ తారీఖు రోజున, అనగా అత్యంత శీఘ్ర ఫలితాన్నిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రము చైత్ర పౌర్ణమి కలిసినటువంటి సమయంలో మన పీఠమాధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్య సిద్ధికి సుదర్శన హోమము, అలాగే శనిదోష నివారణకు సంబంధించి శనీశ్వర హోమాలు, ఇలా సర్వశాంతికి రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమంలో కనిపించేటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మ్యాక్సిమం ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు శుభ ఫలితాన్ని పొందడం ద్వారా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసుకుంటే, ఉద్యోగం మార్పు చేయాలి, నిరుద్యోగస్తులకి ఉద్యోగం ఎప్పుడు అని అంటే 14 ఏప్రిల్ నుంచి 14 జూన్ వరకు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక ఈ సమయం తర్వాత మళ్ళీ 17 సెప్టెంబర్ నుంచి 17 అక్టోబర్ వరకు ఉన్నటువంటి సమయం చాలా గొప్పగా ఉంటుంది. మరియు 16 డిసెంబర్ నుంచి 13 జనవరి మధ్య ఉన్నటువంటి సమయం చాలా అనుకూలం. ఈ సమయాలు తప్ప మిగతా ఏ సమయంలో మీరు ప్రయత్నం చేసినా కష్టపడక తప్పదు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి సమయాల కంటే కూడా మిగతా సమయాల్లో గనుక మీరు ప్రయత్నం చేస్తే ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకోండి. ఉద్యోగ సంబంధముగా మీరు మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ఇక ప్రధానంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కోరుకున్న చోటికి బదిలీలు అనేటువంటి జరుగుతాయి, ప్రమోషన్స్ అనేటువంటివి వస్తాయి. నిరుద్యోగస్తులకి ఉద్యోగము ఈ చెప్పిన సమయంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక మిగతా ప్రధాన గ్రహమైనటువంటి కుజగ్రహ సంచార ప్రభావం కూడా మనిషిని నిర్దేశిస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయము ఆస్తి తగాదాలు, కుటుంబ వ్యవహారాలు, భూ సంబంధించినటువంటి వివాదాలు అనేటువంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యలలో సతమతం అవుతారు. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి. ప్రధానంగా 11 మే నుంచి 19 జూన్ వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో ఉద్యోగములో కాస్త కీలకముగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి తోటి ఉద్యోగస్తులతో, అధికారులతో మంచిగా ఉండేటువంటి ప్రయత్నాన్ని చూసుకోండి. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. భూగృహ వసతులు లభించే అవకాశం గోచరమవుతుంది. ఇక 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ప్రయత్నాలు వృధా కాలయాపన, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, అన్ని విధాలుగా ఆటంకాలు అనేటువంటివి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా ఒంట్లో ఉత్సాహం ఉంటుంది, అన్ని చేయాలని సంకల్పం ఉంటుంది. కానీ ముందడుగు వేసేయడానికి గ్రహాలు అనుకూలంగా ఉండవు. కాబట్టి భంగపడి ఇబ్బంది పడే అవకాశం. ఇక 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ దిగ్బంధన ఉంటుంది సింహరాశిలో. దీని ప్రభావం వలన ప్రధానంగా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మంచి ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారు. కాకపోతే ఒకే ఒక్కటి జాగ్రత్త ఈ 12 నవంబర్ నుంచి తీసుకోవాల్సినటువంటిది, మీ యొక్క వాక్కుని అదుపులో ఉంచుకోండి. వాగ్వివాదాలకి చోటు ఇవ్వకుండా ఉన్నట్లయితే అన్ని విధాలుగా మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుందని చెప్పవచ్చు. ఇక ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ యోగ్యత అనేటువంటిది వచ్చే అవకాశము గోచరమవుతుంది. ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. అధికారులు, పార్టీ అధిష్టానం పట్ల
గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం ద్వారా మీరు అనుకున్నటువంటి విధంగా మీరు చక్కటి పొజిషన్లో ఉంటారని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా డిసెంబర్ 5 వరకు కూడా సినిమా రంగము, కళారంగము, అలాగే ఈ సంబంధించినటువంటి సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. మంచి అవార్డులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రజల మన్ననలు పొందేటువంటి పాత్రని పోషించే అవకాశం ఉంటుంది. ఇక మిగతా 24 ఫ్రేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి శుభ ఫలితాలు పొందుతారు. కానీ డిసెంబర్ 5 నుంచి వచ్చే ఉగాది వరకు కూడా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే కొంత నష్టం, ఇతరులను నమ్మి మోసపోవడం అనేటువంటిది కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు జరగబోతుందని చెప్పవచ్చు. రైతులకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. పంటలు మంచిగా పండుతాయి. కానీ ఆశించిన మేర లాభాన్ని మాత్రం పొందరు. కాబట్టి తెలిసిన పంటనే వేసే ప్రయత్నం చేసి కొత్త పంటల జోలికి వెళ్ళకండి. ఇక మిగతా ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనప్పటికీ కూడా ప్రధానంగా మే 31వ తారీఖు వరకు జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విస్తరణ మరియు వ్యాపార అభివృద్ధి, నూతన వ్యాపారము, కళారంగము, వృత్తి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్న సమయం కాబట్టి ఏ విధంగానైనా కానీ ఆ యొక్క సంబంధించినటువంటి వ్యాపార విస్తరణ, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం చేసుకుంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ పరంగా ఉండేటువంటి కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రహాల యొక్క అనుగ్రహం సామాన్యంగా ఉన్నటువంటి కారణం చేత పెండింగ్ బిల్లులు కొద్ది మాత్రమే మీరు పాస్ అయ్యి మీరు కొంత ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. పూర్తిగా మీరు సంపాదించుకోలేకపోతారు. ఇక చాలామంది ఎదురు చూస్తున్నటువంటిది ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి గృహము నిర్మాణము అవుతుందా అనేటువంటిది. ప్రధానంగా 12 నవంబర్ నుంచి, ఈ సంవత్సరం 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మీరు ఖచ్చితంగా సొంత ఇంటిలో ఉండేటువంటి అవకాశము గోచరమవుతుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయి. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా జూన్ 1వ తారీఖు తర్వాత నుంచి వచ్చే సంవత్సరం జనవరి 24 వరకు వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం నిశ్చయమవుతుంది. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి మంచి శుభ ఫలితం మాత్రం జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు మంచి వార్త సంతానపరంగా వింటారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది. ఫుడ్ సంబంధించినటువంటి విధంగా అనారోగ్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే గత జన్మకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క సంవత్సరం పరిచయం అయ్యే అవకాశం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కలుగుతుంది. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. డిసెంబర్ 5 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు గర్భ సంబంధమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలాగే శని ప్రభావం కూడా అనుకూలంగా లేని కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మీరు ఆచితూచి స్పందించి ముందడుగు వేస్తేనే ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మీ మాటకి విలువ గతం కంటే కూడా పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఆదరంగా, ప్రేమగా చూడడం జరుగుతుంది. కాకపోతే ఇతరులని నమ్మి మోసపోవడం అనేటువంటి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమమైనటువంటి ఫలితం కంటే కూడా అధికంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి స్త్రీ పురుషులకి ఉంటుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు తమకు సమస్యకి పరిష్కారం అనేటువంటిది వచ్చినప్పుడు సమస్యల పరిష్కారం కోసమై ప్రతిరోజు కూడా ఒక 8 రోజుల పాటు హనుమాన్ చాలీసా 8 సార్లు రోజు పారాయణం చేయండి. అలాగే మంగళవారం నాడు, శనివారం నాడు అప్పాలమాల, తమలపాకుమాల స్వామివారికి సమర్పించండి. తప్పకుండా మీ సమస్య ఒక వారం రోజుల్లోనే పరిష్కారం అయిపోయే అవకాశం ఉంటుంది. ఇక తర్వాత ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాలు అనుకూలించాలనే సదుద్దేశంతో మనం చేపట్టేటువంటి సంపూర్ణ నవగ్రహ శాంతి ఏప్రిల్ 1వ తారీఖు రోజున చేపట్టడం జరుగుతుంది. అందులో అవకాశం ఉంటే నమోదు చేసుకొని తద్వారా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అత్యంత శుభ పరిణామాలు, శుభయోగాలు కలగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.